ఫుడ్ కాబట్టి పెరిగితే నేను అనేది అలా కాదు, ఇంట్లోకి వెళ్ళినా పర్లేదు, ఉండేటట్టయితే పర్లేదు. పైనుంచి భారీ వర్షాలు పడటం వల్ల మరి తమ్మిలేరుకి వరద వచ్చే ప్రభావం ఉందని తెలుస్తుంది. ముందు జాగ్రత్త జరిగానే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఏటి పరివాహక ప్రాంతం అంతా కూడా ఏదైతే ఏటిగట్టు లోపల నివసిస్తున్నారో వాళ్ళందరూ ఇంట్లో కూడా కొద్దిగా నీళ్లు రావడం జరిగినాయి. వాళ్ళందరినీ కూడా కొద్దిగా పునరావాస కేంద్రాలకి రాత్రికి మార్చమని చెప్పి ఆర్టీఓ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా వస్తున్నారు. ఏదైతే కుటుంబాలు రాత్రికి ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళకి భోజన వసతులు అవన్నీ కూడా కల్పించమని చెప్పడం జరిగింది. ఏదైతే ఒక 5-6 డివిజన్లకి, ఎందుకంటే ఏరు ఇంకో 2 అడుగులు పెరుగుతుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఆ 2 అడుగులు పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రజలు ఏదైతే సామాను అయి ఉన్నాయో ముందు జాగ్రత్తగా అన్ని కూడా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏటుగట్టును ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి ప్రజలను కూడా కోరడం జరిగింది. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోమని చెప్పి వాళ్ళందరూ కూడా గ్రూపుల్లో మెసేజ్లు అన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే పొద్దున్న అయ్యేసరికి ఇబ్బంది లేని పరిస్థితి, ఇంకో 2 అడుగులు పెరుగుతుంది కాబట్టి ఈ 2 అడుగులు పెరిగినా సరే ఇబ్బంది లేకుండా ఉండే చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.